రాష్ట్రంలో భూభారతి పోర్టల్ ని తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 1 కోటి మంది ఒకేసారి లాగిన్ అయినా తట్టుకునేలా ఈ పోర్టల్ కోసం భారీ సర్వర్ ని రూపొందించారు. 10 ఏళ్ల పాటు ధరణి కారణంగా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకి చెక్ పెడుతూ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్ ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న భూభారతి పోర్టల్ను హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భూభారతి చట్టాన్ని పోయినేడాది డిసెంబర్లో ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన గైడ్లైన్స్ రెడీ చేసి ఏప్రిల్ 14 నుంచి దశల వారీగా ఇంప్లిమెంట్ చేయనుంది. చట్టంలోని అన్ని అంశాలను ఒకేసారి అమలు చేస్తే మళ్లీ సమస్యలొచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేయాలని నిర్ణయించింది. కొడంగల్, కామారెడ్డి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేయనుంది. ఇన్నాళ్లు ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతి పోర్టల్లోనే జరగనున్నాయి. అభి, చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. గతంలో ధరణి తీసుకొచ్చిన సమయంలో భూముల లావాదేవీలకు కొన్ని రోజుల పాటు ఆటంకం ఏర్పడ్డగా ఈసారి అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ప్లాన్ చేశారు. ధరణిలో ఎలాంటి సేవలందాయో ఇప్పుడు అవన్నీ భూభారతిలోనూ యథావిధిగా అందనున్నాయి. భూములకు సంబంధించిన అప్డేట్ ఉన్న సమాచారం అలాగే ఉండనుంది. ఎలాంటి మార్పులు ఉండవు. అయితే రైతులకు అర్థమయ్యేలా ఇంతకు ముందున్న 33 మాడ్యూల్స్ ను 6కు కుదించారు. యూజర్ ఫ్రెండ్లీగా వెబ్ పోర్టల్ ను తీసుకురావడమే కాకుండా ఇతర టెక్నికల్ సమస్యలను తొలగించారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ధరణి పోర్టల్ కు బదులుగా తీసుకొచ్చిన భూభారతిపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా రాష్ట్రాల్లోని ప్రతి రైతు ఇబ్బంది పడ్డారని, రెవెన్యూ ఉద్యోగులను దోషులు చేసి గత పాలకులు భూదోపిడీ చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆనాడు ప్రవేశపెట్టిన ధరణి అనే ఒక యాప్ ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఒక పీడకలగా మారి ఒక తహసీల్దార్ మీదనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి. ఇబ్రహీంపట్నంలో ఈ ధరణి భూతంలో వచ్చిన మార్పులు జంట హత్యలకు కారణమైంది. మరి గత ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని బూచీగా చూపించి చట్టాలను మార్చి, ఆ చట్టాలను కొద్దిమందికే చుట్టాలుగా మార్చి వేలాది ఎకరాలను కొల్లగొట్టే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం కాదా? ఎన్నికల్లో చెప్పినట్లే ధరణి స్థానంలో సరళతరమైన కొత్త భూభారతి చట్టం తెచ్చామని, రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి పక్కా రికార్డుండేలా కొత్త చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ ఉద్యోగులను సీఎం కోరారు. అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కాగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా, ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా మన చట్టాన్ని బలోపేతం చేసుకుందాం. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ రెవెన్యూ శాఖ మీద సృష్టించిన అపోహలను తొలగించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీలో ఒకటిగా నేను మాటిస్తున్నా, మనం ఏ తప్పు చేయొద్దు, చట్టాలను పకడ్బందీగా అమలు చేద్దాం. కొత్త రెవెన్యూ చట్టం రాకతో గతంలో ధరణి కారణంగా రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏ మేరకు పరిష్కారం అవుతాయో చూడాలి.